శివమహాపురాణంలో కోటి రుద్ర సంహితలో థర్డ్ చాప్టర్. ఇక్కడ అత్రీశ్వర లింగ ఆవిర్భావన గురించి, అలాగే అత్రి మహర్షి ఇంకా ఆయన భార్య అయిన అనసూయాదేవి యొక్క తపస్సుల యొక్క వర్ణన గురించి చెప్పబడింది. సూత ఉవాచ బ్రహ్మపూర్యాం చిత్రకూటి లింగం మత్తగజేంద్రకం బ్రాహ్మణ స్థాపితాం పూర్వం సర్వకామ సమృద్ధిదం. సూతుల వారు మళ్ళీ వాళ్ళకి ఇలా చెప్తున్నారు. పూర్వము బ్రహ్మ ఇక్కడ చిత్రకూటం అన్న పర్వతానికి దగ్గరలో మత్త గజేంద్ర అన్న నామలింగాన్ని అక్కడ ఆయన స్థాపించాడు. అయితే ఈ పూర్వకాలంలో బ్రహ్మ ద్వారా స్థాపింపబడిన ఆ లింగము చాలా అపూర్వమైనది. ఎందుకు అంటే అక్కడ అంటే ఇప్పుడు అది ఏం చేస్తుంది అంటే సర్వకామ అంటే అన్ని రకాల కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. పైగా ఎలాగా సమృద్ధిగా అంటే నువ్వు అడిగిన దానికన్నా ఎక్కువగా. తత్పూర్వదిశి కోటీశాం లింగం సర్వవరప్రదం గోదావర్యాః పశ్చిమే తల్లింగం పశుపతి నామకం. అదే కాకుండా ఇంకొకటి దానికి మళ్ళీ కొంచెం ముందుకి ఉత్తర దిశ వైపు వెళ్తూ ఉంటే అక్కడ కూడా ఇంకొక లింగం గురించి చెప్తున్నా. ఆ లింగం ఏంటి అంటే అది కూడా ఎన్నో రకాల వరాలు ప్రసాదిస్తుంది. అంటే ఏ లింగమైనా సరే అది నీకు పరమాత్మ స్వరూపం అన్న భావన కలగటము, భక్తి అనన్యంగా ఉండటం, వికారాల రహితంగా ఉండి ఇప్పుడు నిజంగా భక్తి ఉంది కాబట్టి నేను ఏది అడిగితే అది పరమాత్మ ఇచ్చేస్తాడని అందరూ క్యూ కట్టి అడిగేస్తూ ఉంటే వచ్చేస్తూ ఉంటాయా అంటే రావు. కొన్ని వాసనలు మోస్తూ ఉన్నావో, వికారాలతో ఉన్నావో, ఆ వికారాలు తొలగించుకోవాలి. తొలగించుకున్న తర్వాత విచక్షణ వస్తుంది. అజ్ఞానం అన్నది తొలగిపోతుంది. అడగాల్సింది, అడగకూడంది అన్నది కూడా తెలుస్తుంది. అసలు అడగాల్సిన అవసరమే లేదన్న కూడా ఎరుకలో ఉంటాము. అజ్ఞాన వికసన కలిగిన కారణంగా అది లేనంత వరకు అజ్ఞానమన్న అంధకారంలో ఉన్న కారణంగా అక్కరకు రానివన్నీ కూడా ఈ మోహమాయాల కారణంగా భోగమే సర్వస్వం అనుకుని ఇట్లాంటి మనం అన్యమైన కోరికలు అడుగుతూనే ఉంటూ ఉంటాము. అడిగితే ఇచ్చేస్తాడని కాదు, నువ్వు అడగకపోయినా నీకు కావాల్సిన దానికన్నా చాలా ఎక్కువగా అందరికీ అన్నీ ఇచ్చి ఉన్నాడు. దాని విలువ నీకు తెలుస్తుంది. విలువ తెలిసినప్పుడు తృప్తి కలుగుతుంది. అందుకే కోరికలు, కోరికలు అంటే నా దగ్గర ఏదో కిరాణా లిస్ట్‌లాగా ఇన్ని కోరికలున్నాయి గాబట్టి నేను వెళ్ళిపోతాను, అడిగేస్తానన్న భావనలో కాదు ఇది చెప్పేది. సకల కోరికలు పూర్ణం చేస్తుందంటే అర్థం ఏంటంటే, కోరికే పరమాత్మ అయినప్పుడు, సర్వము పరమాత్మ ఆధీనంలో ఉన్నప్పుడు, సర్వము పరమాత్మ మయమైనప్పుడు ఇంక మనకి ఏది కావాలి అంటే ఏది అక్కర్లేదు. ఆ పరమాత్మను పట్టుకుంటే సరిపోతుందన్న జ్ఞానం వస్తుంది అని అర్థం. ఇలా అందుకే పూర్వము ఇంకొక లింగం ఏదైతే ఉందో అది కూడా కోటీశ్వర నామలింగము. అది కూడా ఎన్నో రకాల వరాలన్నీ కూడా ప్రసాదిస్తుంది అని చెప్పారు. అలాగే గోదావరి నదీ తీరం దగ్గర ఇది మళ్ళీ పశ్చిమ దిశ యందు ఉంటుంది. అక్కడ కూడా ఉన్న లింగం కూడా అలానే ఉంటుంది. అది పశుపతి నామలింగము. దక్షిణస్యాం దిశి కాశిశ్చత్రీశ్వరః ఇతి స్వయం లోకానాం ఉపకారార్థ మనసూయ సుఖాయ చ. అయితే ఇంకా దక్షిణ దిశలో కూడా మళ్ళీ అత్రీశ్వర నామం లింగం ఒకటి ఉన్నది. ఆ రూపంలో మళ్ళీ ఎందుకు ఆవిర్భవించాడు అంటే లోక కళ్యాణార్థమే. అంటే ఏ లింగమైనా అది ఉపలింగం అనొచ్చు, లేకపోతే ద్వాదశి లింగాల్లో ప్రముఖమైనది, లేకపోతే సృష్టి అంతా కూడా లింగమయమే. ఏది చూసినా సరే పరమాత్మమయమే. ఆకారంలో ఉంటే ఒక స్వరూపాన్ని చూస్తున్నాం, నిరాకార రూపంలో ఉన్నది లింగ రూపము అన్న భావన. అందుకని ఇది ఈ దిశలో ఉన్న అత్రీశ్వర నామ లింగము ఆ రూపాన్ని లోక కళ్యాణార్థమై తాను ఆవిర్భవించాడు. పైగా ఇది ఎందుకు ఆవిర్భవించాడు అంటే ఇక్కడ అనసూయాదేవి సుఖాలు ఇవ్వటానికి సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే తన అంశతో తాను ప్రకటింపబడ్డాడు. ఇప్పుడు సర్వము పరమాత్మమయమే, అన్నీ పరమాత్మ అంశాలే. కాకపోతే ప్రతిదానికి ఒక మూలం ఉన్నది. ఒక కారణం లేకుండా ఏ క్రియ జరగదు. ప్రాదుర్భూతః స్వయం ధీవో అనావృష్టాయామజీవయత్ స ఏవ శంకరः సాక్షాత్ అంశేన స్వయమేవ హి. అయితే ఇక్కడ ఈ అనసూయాదేవికి సుఖాలు ఇవ్వటానికి ఆయన ఎందుకంటే అక్కడ అంశతో వచ్చాడు అంటే అప్పుడు ఆ కాలంలో చాలా తీవ్రమైన అనావృష్టితో అందరూ బాధపడుతూ ఉన్నారు. అనావృష్టితో అంటే ఏది లేదు, తినటానికి లేదు, తాగటానికి లేదు, చెట్లు లేవు, అన్నీ ఎండిపోయి నేల పండట్లేదు, ఏది అన్ని రకాలుగా కూడా అన్నీ క్షీణించుకుపోయి ఇంకా మరణం తప్పితే ఏది లేదు ఆ స్థితికి వెళ్ళిపోయారు. అందుకే మరణ
స్థితి ఆసన్నమైన స్థితిలో సమస్త ప్రాణులు కూడా అలా ఉన్నప్పుడు మళ్ళీ అందరికీ జీవనాన్ని దానం చెయ్యటానికి జీవనదాన అంటారు. అంటే మళ్ళీ అన్నీ సమృద్ధిగా ఇవ్వటానికి ఆ రూపంలో అక్కడ ఆవిర్భవించాడు పరమాత్మ. ఋషయ ఊచుః సూత సూత మహాభాగా కథమత్రీశ్వరో హరః ఉత్పన్నః పరమో దివ్యస్తత్వం కథయా సువ్రత. ఆ ఋషిగణములు మళ్ళీ ఆయన్నిలా అడుగుతున్నారు. ఓ మహాభాగ్యవంతుడా, సూతుల వారు, మహర్షి, మీరు సువ్రతులు. వ్రతాలు అందరం చేస్తాం కానీ సుగుణాలతో సద్బుద్ధితో మళ్ళీ లోక హితార్థమే అన్నట్టుగా చేసేవాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అందుకే ఎప్పుడూ అదే భావంలో ఉండేవాళ్ళు మళ్ళీ వేళ్ల మీద లెక్క పెడతానికి కూడా ఉండరన్నట్టుగానే ఉంటారు. అందుకని ఓ సువ్రత అంటే ఏవైతే పరమ దివ్యమైన లింగాలు, ఉపలింగాలు ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఎక్కడైతే ఈ అత్రీశ్వర నామ లింగం ప్రాదుర్భవించిందో అసలలా ఎందుకొచ్చింది? ఏ కారణంగా వచ్చింది? దాని యథార్థ గాథనంట మాకు చెప్పండి అని అడిగారు. సూత ఉవాచ సాధుపుష్టాం ఋషిశ్రేష్టాః కథయామి కథాం శుభాం యాం కథాం సతతం శ్రుత్వా పాతకేర్ముచ్యతే ధ్రువం. ఆ సూతుల వారు మళ్ళీ ఆ ఋషులందరికీ ఇలా చెప్తున్నారు. ఓ శ్రేష్ఠ ఋషుల్లారా, మీ అందరూ కూడా చాలా ఉత్తమమైన ప్రశ్ననే నన్ను అడిగారు కాబట్టి మీకు కూడా శుభాలు చేకూర్చేలాగా అటువంటి గాథను నేను చెప్తాను. అంటే అది మళ్ళీ నిరంతరం వింటూ ఉండటం ద్వారా కూడా ఆ మానవ జన్మ ఏవైతే మనుషులో నిశ్చిత రూపంలో అన్ని పాపాల నుంచి ముక్తి కలుగుతుంది. మంచిది ఎన్నిసార్లు విన్నా సరే ప్రక్షాళన జరుగుతుంది. ఎందుకంటే 3 రకాలుగా చేస్తూ ఉంటాం పాపాలు. మానసికంగా చేసేస్తూ ఉంటాం, వాక్కుల ద్వారా చేస్తూ ఉంటాం, శారీరకంగా కూడా చేస్తూ ఉంటాము. అన్నీ పైగా ఎప్పటివి అంటే ఈ జన్మవే కాదు, జన్మ జన్మాంతరాలయి కూడా వాసనలతో ఉంటాం. అన్నీ తొలగించుకుంటేనే ముక్తి లభిస్తుంది. అందుకే ఇది ఎప్పుడైతే వింటూ ఉంటున్నారో మరి నిరంతరము కూడా అలా వింటూ ఉన్న కారణంగా సకల పాపాల నుంచి ముక్తి లభిస్తుంది. దక్షిణస్యాం దిశి మహత్ కామధం నామ యద్వనం చిత్రకూట సమీపేస్తి తపసాం హితధం సతాం. ఈ చిత్రకూట దగ్గరలో దక్షిణ దిశయందు కామద అన్న ఒక విశాలమైన వనం ఉన్నది. అయితే అక్కడ సజ్జనులు, తపస్సులు చాలా కళ్యాణకరంగా ఎప్పుడూ అక్కడ ఇవి చేస్తూనే ఉంటారు. తత్ర చ బ్రాహ్మణః పుత్రో అత్రి నామ ఋషిః స్వయం తపస్తేపే అతి కఠిన మనసూయ సమన్వితః. అయితే ఇక్కడ అందరికీ హితార్థంగా చేసే క్రతువులు, తపస్సులు వాళ్ళు చేసేవాళ్ళు. అందుకని ఇక్కడ బ్రహ్మ యొక్క పుత్రుడైన ఆ అత్రి మహర్షి తన భార్య అయిన అనసూయాదేవితో కలిసి చాలా కఠినమైన తపస్సు చేసుకోవటానికి పూనుకుని చేస్తున్నాడు. పూర్వం కదాచిత్తత్రేవ అనావృష్టిరభూన్ముని దుఃఖదా ప్రాణినాం దైవాద్ వికట శతవర్షకి. ఓ మహామునులారా, పూర్వము ఒక సమయంలో ఒక దుర్భాగ్య వశమున సకల జీవులు కూడా దుఃఖాల్లో కూరుకుపోయి ఉన్నారు. ఎందుకంటే 100 సంవత్సరాల దాకా ఒక భయానకమైన అనావృష్టి అన్ని రకాలుగా అన్ని క్షీణించిపోయి ఉన్న స్థితి ఉన్నది. వృక్షాః శుష్కసాస్తథా సర్వే పల్లవాని ఫలాని చ నిత్యార్థానా జలం క్వాపి దృష్టమాసీన్ మునీశ్వరాః. ఓ మునీశ్వరులారా, అంటే ఇలా ఒక 100 సంవత్సరాలంతా అనావృష్టి ఉన్న కారణంగా ఏమైంది అంటే ఇప్పుడు భూమిలో సారం ఉండదు, ఆ నీళ్లు ఉండవు, అన్నీ ఎండిపోతూ ఉంటాయి. అందుకని చెట్లన్నీ కూడా ఎండిపోతాయి, ఆ ఆకులు కూడా పళ్ళు కూడా ఏమి రావు ఇంకా. అందుకని వృక్షాలు గాని, దాని ఆకులు గాని, పళ్ళు గాని ఏమీ లేకుండా అన్నీ ఎండిపోయి ఉన్నాయి. ఇవన్నీ ఏమీ లేని కారణంగా నిత్య కర్మలు చేసుకోవటానికి కూడా ఎక్కడ ఏమీ లేదు. నామమాత్రానికి కూడా అసలు ఒక చుక్క నీరన్నది కూడా ఎక్కడా కనపడకుండా అంతలాగా అక్కడ అనావృష్టితో బాధపడుతున్నారు అందరూ. ఆధిర్భావో నా లభ్యేత కరావాత దిశో దశ హాహాకారో మహానాసిత్ పృథివ్యాం దుఃఖధౌతి. అక్కడ ఇంతలాగా దుఃఖం కూరుకుపోయి ఉన్న కారణంగా అంటే ఇక్కడ లేదంటానికి లేదు, ఏ వైపు చూసినా. అందుకే దశ దిశల్లో కూడా ఎక్కడా కూడా అంటే ఆ గాలి కూడా ఇప్పుడు ఎడారిలో అంటే ఎలా ఉంటదంటే అక్కడ ఏమీ ఉండవు.
చెట్టు మొలిచే అవకాశం లేదు, నీరు దొరకదు, అలా అంతా ఉంటుంది. అలాగా అక్కడంతా క్షీణించుకుపోయి ఉన్నాయి, కృషించిపోయి ఉన్నాయి. అందుకని గాలి గాని, ఏది గాని చాలా తీవ్రంగా అనిపిస్తుంది. ఆ భూమికి అన్ని వైపులా కూడా దుఃఖదాయకంగానే ఉన్న కారణంగా అందరూ హాహాకారాలతోనే ఉన్నారు. సంవర్తా చైవ భూతానాం దృష్టవాత్రి గృహీణి ప్రియా సాత్వి చైవ బ్రవీదత్రిం మయా దుఃఖం న సహ్యతే. అప్పుడు అత్రికి, ఆ అత్రి మహర్షి యొక్క భార్య, ఆవిడ పతివ్రత. అంతలాగా వినాశనం అయిపోతూ ఉంటే అది చూసి ఆవిడ మళ్ళీ పతివ్రత శిరోమణి అయినప్పటికీ కూడా ఆయన భర్తతో, అత్రి మహర్షితో ఇలా చెప్పింది అనసూయాదేవి. ఎందుకంటే ఇంతమంది దుఃఖాలతో ఇంతలాగా ఉంటున్నారు కాబట్టి ఈ దుఃఖాలు తొలగించడానికి ఏదన్నా ఉంటుందని ఇది సహించలేకపోతున్నాను అని. సమాధో చ విలీనో భూతాసనే సంస్థితః స్వయం ప్రాణాయామం త్రిరావృత్య కృత్వా మునివరస్తథా ధ్యాయతి స్మ పరం జ్యోతిరాత్మాస్తమాత్మనా చ సహ అత్రి మునిర్వరో జ్ఞాని శంకరం నిర్వికారకం. అయితే ఎప్పుడైతే ఈ అంతా నేను చూడలేకపోతున్నానని ఆవిడ చెప్పిందో, ఆయన మళ్ళీ అత్రి మహర్షి స్వయంగా ఒక ఆసనం మీద స్థిరంగా కూర్చుని ఆయన 3 సార్లు ప్రాణాయామం అంతా చేసి సమాధి స్థితిలోకి లీనమైపోయి వెళ్ళిపోయాడు. ఈ ప్రకారంగా మునిశ్రేష్ఠుడు మహాజ్ఞాని ఆత్మని ఆత్మయందు రమింపు చేస్తున్నట్టుగా నిర్వీకార శివస్వరూపం మీద ఆ పరమజ్యోతినే ధ్యానిస్తూ అలా ఉండిపోయాడు. స్వామిని ధ్యానలీనే చ శిష్యాస్తే దూరతో గతాః అన్నం వినా తదాతేతు ముక్త్వా త్వం స్వాగురుం మునిం. ఇక్కడ గురు రూపంలో ఉన్న అత్రి మహర్షి ఎప్పుడైతే సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారో ఆయన శిష్యులందరూ కూడా, ఎందుకంటే అక్కడ అనావృష్టి ఉంది, తాగటానికి తినటానికి ఏమీ దొరకట్లేదు, అందుకని ఆ గురువుని వదిలేసి వాళ్ళందరూ చాలా దూరంగా వెళ్ళిపోయారు. ఏకాకిని తథా జాత సానసూయ పతివ్రత శిషేవే సా చ సతతం తం ముధా ముని సత్తమం. కానీ ఈవిడ మాత్రం ఒక్కతే ఆయన అలా అంత దీర్ఘ తపస్సులోకి వెళ్ళిపోయినప్పటికీ కూడా ఈవిడ నిరంతరము మునిశ్రేష్ఠుడికి సేవ చేసుకుంటూనే చాలా ఆనందంగా చేస్తూ ఉన్నది. ఒక్కతే ఉన్నప్పటికీ కూడా ఆ భర్త యందు అంతలాగా భక్తి భావంతో ఆవిడ ఆయనకి సేవ చేసుకుంటూనే ఉన్నది. పార్థివం సుందరం కృత్వా మంత్రేణ విధిపూర్వకం మానసేరుపచారైశ్చ పూజయామాస శంకరం తుష్టావా శంకరం భక్త్యా సంసేవిత్వా ముహుర్ముహుః బద్ధాంజలిర్పుటా భూత్వా ప్రాకామ్య స్వామినం శివం. ఆయనకు సేవ చేసుకోవటమే కాకుండా ఈవిడ కూడా చాలా మంచి ఒక పార్థివ శివలింగాన్ని తయారు చేసి మంత్రంతో విధి విధానంగా ఆవిడ చక్కగా ఉపచారాలు చేసుకుంటూ పూజించుకుంటూ ఉన్నది. మళ్ళీ నిరంతరము పరమేశ్వరుని సేవలో భక్తి భావనతో ఆయన్ని స్తుతిస్తూనే ఉన్నది. దండవత్ ప్రణిపాతేన ప్రతి ప్రాక్రామణం తదా చకార సుచరిత్ర సానసూయ మునికామిని. ఇలా చేతులు జోడించి ఆ సదాశివుడికి ఎల్లవేళలా ప్రదక్షిణ చేస్తూ చక్కగా ఆవిడ, ఆ అత్రి యొక్క భార్య అయిన అనసూయాదేవి ప్రత్యేకంగా ఆయనకి ప్రతి ఒక్క పరిక్రమ చేస్తూ దండ ప్రణామాలతో ఆయన్ని మళ్ళీ స్తుతించుకుంటూ నమస్కరించుకుంటూ ఇలానే భక్తి భావంతో చేస్తూ ఉన్నది. దైత్యాశ్చ దానవాః సర్వే దుష్టావాతు సుందరీ తదా బిహ్లాశ్చ భవస్తత్ర తేజసా దూరతః స్థితః. ఇప్పుడు అత్రి మహర్షి ఏమో దీర్ఘ ఆ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు, శిష్యులందరూ దూరంగా ఎక్కడికో వెళ్ళిపోయారు, ఈవిడ ఒక్కతే ఉంది. కాకపోతే భక్తిభావంతో అటు భర్తని సేవించుకుంటూ అలాగే ఇక్కడ పార్థివలింగాన్ని పరమేశ్వరుడి ధ్యానంతో ఉంటూ చక్కగా విధి విధానంగా ఈవిడ పూజ చేసుకుంటూ ఆయనకు ప్రదక్షిణ చేసుకుంటూ నమస్కారం చేసుకుంటూ స్థుతులు చేసుకుంటూ ఉండిపోయింది. ఆ సమయంలో అక్కడికి దుష్టులైన వాళ్ళు, దైత్యులు, దానవులు అందరూ కూడా అక్కడ చూస్తున్నారు. ఏదన్నా చేద్దామని దగ్గరికి రావాలనుకున్నా సరే ఈవిడ తేజోస్వరూపంగా అయిపోయింది. అందుకని వాళ్ళెవ్వరూ దగ్గరికి రావటానికి భయపడిపోయారు. ఇంత తేజస్సుతో ఉన్న కారణంగా వాళ్ళు దూరంగానే ఉండిపోయారు ఈవిడనేమి చెయ్యలేక. అగ్నినం దృష్ట్వా యథా ధూరి
వర్తంతే తద్వధీమహి తతేనాం చ తథా దృష్ట్వా నాయంతిహ సమీపగాః. ఎలా అయితే అగ్నిని దగ్గరికి ఎవరు వెళ్ళరు, దూరం నుంచే చూస్తారు. ఎందుకంటే దగ్గరికి వెళ్తే దహించవేయబడతారు. అంటే అంత తేజోమూర్తిగా ఉన్నది అనసూయాదేవి. అందుకని ఆమెని చూస్తూ దగ్గరికి రావడానికి ఎవరు సాహసం చెయ్యలేక అలాగే దూరంగా ఉండిపోయారు. అత్రేశ్చ తపశ్చైవాన సూయా శివ సేవనం విశిష్యతే స్మ విప్రేంద్ర మనోవాక్యాయ సంస్కృతం. ఓ విప్రేంద్రులారా, ఇలా ఆయనేమో ధ్యానంలో వెళ్ళిపోయాడు. అత్రి గారు అంత తీవ్రమైన తపస్సు చేసుకుంటూ ఉంటే ఇక్కడ మళ్ళీ అనసూయ ద్వారా ఈవిడ ఎలా చేస్తుంది? మనస వాచ కర్మణ, మానసికంగా వాక్కు రూపంలో మళ్ళీ శారీరకంగా మూడు రకాలుగా ఆవిడ శివసేవ చేసుకుంటూ చాలా విశేషంగా విశిష్టంగా చేస్తూ ఉన్నది. తావత్కాలం తు సా దేవి పరిచర్యా చకారః యావత్కాలం మునివరః ప్రాణాయామ పరాయణః. ఇలా ఇంతలాగా మానసికంగా అలాగే వాక్కుల ద్వారా అలాగే శారీరకంగా కూడా ఆ పరమేశ్వరుణ్ణి అంతలాగా భక్తిభావంతో ఆవిడ పూజించుకుంటూ ఉన్నది. ఈవిడ పూజించుకుంటూ ఉంది అప్పుడు వరకు అంటే అత్రి మహర్షి ఏదైతే మళ్ళీ సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఆ సమాధి నుంచి బయటకు వచ్చేదాకా ఆయనేమో ప్రాణాయామ పారాయణుడు అయిపోయి సమాధిలోనే లీనమైపోయారు. పరమేశ్వరుని కూడా మళ్ళీ విధి విధానంగా పూజించుకుంటూ ఉంది, స్తుతులు చేస్తూ ఉండిపోయింది అనసూయాదేవి. తౌ దంపతి తథా తత్ర స్వాస్వాకార్య పరాయణో సంసితో మునిశార్దూల నా అన్యః కశ్చిత్ పరః స్థితః. ఏవం జాతే తథా కాలే అతిశ్చ ఋషిసత్తమః ధ్యానీ చ పరమే లీను నాభ్యబుధ్యత కించన. ఇంతలాగా ఆవిడ చేస్తుంది. ఆయన కూడా అంత ప్రాణాయామ స్థితిలో పారాయణుడైపోయి ఆ తపస్సులో ఉండిపోయాడు. భార్య భర్త ఇద్దరు కూడా వాళ్ళ వాళ్ళ అందులో కూడా అంత లీనమైపోయి ఉన్నారు. ఇంకా వేరే స్థితి లేదు, వేరే ధ్యాస లేదు, ఏమీ లేదు. ఇలా చాలా కాలం అందులోనే గడిచిపోయింది. ఆయన ధ్యానంలో మగ్నుడైపోయాడు. ఈవిడేమో ఇక్కడ అంటే ఇంకా ఏది కూడా గోల లేకుండా, ఏ భావన లేకుండా అంతలాగా వాళ్ళు అందులోనే ఉండిపోయారు. అనసూయాపి స సాధ్వి స్వామినం వై శివం తథా వేజేన అన్యత్ పరం కించిత్ జానీతి స్వాచ సా సతి. పతివ్రత శిరోమణి అయిన అనసూయ ఆ భర్త అయిన అత్రికి పైగా తన ఇష్టదేవమైన సదాశివుకి అలా సేవించుకుంటూనే ఉన్నది. ఆ సతి సాధ్విలాగా ఇంకా వేరే వస్తువు అన్నది కానీ దాని మీద భావన కానీ వేరే ఎరుక కానీ ఏమీ లేకుండా ఈ రెండిటి మీద అటు భర్త సేవ ఇటు పరమేశ్వరు సేవ తప్పితే ఆ చింత తప్పితే ఇంకా ఏదీ లేదు అనసూయాదేవికి. తస్యైవ తపసా సర్వే తస్యాశ్చ భజనేన చ దేవాశ్చ ఋషయశ్చైవ గంగాద్యాః సరితస్తథా. అప్పుడు అత్రి తపస్సుకి అనసూయాదేవి యొక్క శివ ఆరాధనకి చాలా ప్రసన్నురాలైపోయిన సంపూర్ణ దేవత ఋషిగణములందరూ గంగా ఆది వాళ్ళ దర్శనార్థ తయోః సర్వాః పరప్రీత్యా సమాయయుః దృష్ట్వా చ తత్తపః సేవాం విస్మయం పరమం యయుః. వీళ్ళందరూ దేవతలు ఋషులు అందరూ కూడా అక్కడికి వచ్చి వాళ్ళిద్దరిని దర్శించుకోవాలని చాలా ప్రేమపూర్వకంగా అక్కడికి వచ్చారు. ఎందుకంటే అంత కఠినమైన తపస్సు అంతలాగా ఇష్టంగా చేస్తున్నారు. అత్రి ఆ తపస్సు దీక్షలో ఉండిపోవటం, అలాగే ఆయన్ని సేవించుకుంటూ ఆయన భార్య అయిన అనసూయాదేవి కూడా ఆ పరమేశ్వరుల్లో లీనమైపోయి ఆయన్ని పూజించుకుంటూ ఉన్నది. అందుకని వాళ్ళు అంటే ఇటువంటి ఇంతకు ముందు జరగలేదు, ఇంతలాగా ఎవరూ చెయ్యలేదు. అందుకని వాళ్ళ ఆశ్చర్యంలో అలా చూస్తూ ఉండిపోయారు. తయోస్తద్భూతం దృష్ట్వా సమోచుర్భజనం వరం ఉభయోః కిం విశిష్టం చ తపసో భజనస్య చ అత్రేశ్చైవ తపః ప్రోక్త మనసూయానుసేవనం తత్సర్వముభయో దృష్ట్వా సమోచుర్భజనం వరం.
అయితే వాళ్ళందరూ వీళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళిద్దరిని చూసి అసల ఈయన శ్రేష్టంగా చేస్తున్నాడా? ఆవిడ శ్రేష్టంగా చేసేదంతా చూసి వీళ్ళందరూ ఎవరైతే ఋషిగణములు వీళ్ళందరూ నదులన్నీ కూడా అక్కడికి వచ్చున్నాయి. వీళ్ళందరూ ఎందుకంటే ఇటువంటి పూర్వకాలంలో ఋషులు చాలామంది చేసున్నారు గానీ, ఇంత తీవ్రమైన తపస్సు ఎవ్వరూ చెయ్యలేదు. ఇంత కఠినమైన తపస్సు అంతలాగా చేస్తూ ఉన్నాడు గాబట్టి, ఇదే గొప్పదని కొంతమంది, ఈవిడ చేసేది అంతకన్నా గొప్పది అని కొంతమంది. ఎలా చూసినా సరే ఇద్దరూ నిజంగానే చాలా ధన్యులు అన్న భావనలో వాళ్ళు చూస్తూ ఉండిపోయారు. పూర్వైశ్చ ఋషిభిశ్చైవ దుష్కరం తు తపః కృతం ఏతాదృశం తు కేనాపి క్వా కృతం నైతదుర్బ్రువన్ ధన్యోऽయం చ మునిర్ధన్య తతేయమనసూయిక యథోతాభ్యాం పరం ప్రీత్యా క్రియతే సుతపః పునః ఏతాదృశాం శుభం చేతత్తపో దుష్కరముత్తమం త్రిలోక్యాం క్రియతే కేన సంప్రాప్తం జ్ఞాయతి నహి. అంటే నిజంగా ఇటువంటి తపస్సు ఇంతకు పూర్వం ఎవ్వరూ చెయ్యలేరు. అందుకే ముల్లోకాల్లో కూడా ఇట్లా చేసింది ఎవ్వరూ లేరు. ఇంత ఉత్తమమైనది, ఇంత కఠినమైనది, ఇంత చక్కగా భార్యాభర్తలు గూడా అలా చెయ్యటం అంటే ఒకళ్ళకొకళ్ళు సామరస్యంగా ఆయనకి విఘ్నం కలగకుండా ఈవిడ చక్కగా ఆయన్ని సేవించుకుంటూ, పైగా ఈవిడ కూడా మళ్ళీ భక్తి భావంలోనే ఉండి పరమేశ్వరుడిని అంతలాగా ధ్యానిస్తూ, స్తుతులతో ఆయనకి ప్రదక్షిణలు చేసుకుంటూ, నమస్కరిస్తూ అలా చేస్తూ ఉన్నది. అందుకని వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి అంత అనన్యమైన భావనతో ఇంత తపస్సులు గాని, ఈ ధ్యానాలు ఇవి చేస్తూ ఉంటే ముల్లోకాల్లోకి కూడా ఇది చాలా ఉత్తమమైనది, పైగా చాలా కఠినమైనది అని అనుకుంటూ ఉన్నారు. అందుకని ఇంతవరకు ఎవ్వరూ చెయ్యలేదు. ఇంక ముందు చెయ్యటానికి కూడా ఎవరికీ సాధ్యం కాదు. తయోరేవ ప్రశంసం చ కృత్వా ते तु యథాగతం గతాస్తే చ తథా తత్ర గంగా చ గిరీశం వినా. ఈ ప్రకారంగా అందరూ ప్రశంసలంతా కురిపిచ్చేసి ఎలా అయితే వచ్చారో అలాగ వాళ్ళ వాళ్ళ స్థానాలకి అందరూ ఋషిగణములు, దేవతలు అందరూ నదులు కూడా వెళ్ళిపోయారు. కానీ గంగ మాత్రం వెళ్ళలేదు. గంగా మళ్ళీ అందరూ దేవతలంటే అప్పుడు పరమేశ్వరుడు కూడా ఉన్నాడు. ఆయన కూడా అక్కడే ఉండిపోయాడు. గంగా మద్భజన ప్రీత సాధ్వి ధర్మమోహిత కృత్వోపకారమేతస్య గమిష్యామిత్యువాచస. అయితే ఇక్కడ అందరూ వెళ్ళిపోయారు కానీ గంగా మాత్రం ఆ సాధ్వి అనసూయని చూస్తూ ఆ పాతివ్రత్య ధర్మానికి ఆవిడ చేస్తున్నవన్నీ చూసి దానికి ముగ్ధత్వానికి లోబడిపోయి ఇంక కారణంగా ఆవిడ మాత్రం అక్కడి నుంచి వెళ్ళలేదు. ఈ అనసూయకు ఉపకారం చేశా నేను వెళ్ళిపోతాను అని చెప్పింది. శివోపి ధ్యాన సంబంధో మునేరత్రేర్మునీశ్వరాः పూర్ణం సేన స్థితస్తత్ర కైలాసం నా జగామః. అలాగే ఓ మునీశ్వరులారా, పరమేశ్వరుడు కూడా అత్రి మహర్షి ధ్యానంలో ఏదైతే తపస్సులో లీనమైపోయాడో ఆ కారణంగా అక్కడ మళ్ళీ ఆయన కూడా పూర్ అంశతోనే ఈ పరమేశ్వరు యొక్క అంశే అక్కడ ఉండటానికి పశ్చాశ్చ తథా చాత్ర చత్వారి ఋషిసత్తమాः వర్షాణి చ గతన్యాసన్ వృష్టినైవ భవత్తథా. ఓ ఋషిశ్రేష్ఠులారా, ఇలా ఆయన అయితే ఎన్ని కాలాలు తపస్సు చేశాడంటే ఒక 44 సంవత్సరాలు, 44 ఇయర్స్ అయిపోయింది. కానీ అప్పటికి వర్షం పడలేదు. ఈవిడ కూడా మళ్ళీ ఆయన ఎంతసేపు చేస్తున్నాడో అలాగే ఈవిడ ఉన్న కారణంగా ఈవిడ కూడా అలానే పూజించుకుంటూ ఉన్నది. అంటే ఈయన ఎప్పుడైతే సమాధి నుంచి లెగుస్తాడో అప్పుడు దాకా నేను కూడా ఇలానే ఉండాలని ఈవిడ కూడా ఆహారం గాని ఏమీ తీసుకోకుండా అలాగే ఈవిడ కూడా చేస్తూ ఉన్నది దీక్షలాగా. యావచ్చాప్యాత్రినా ఏవం తపసా ధ్యానమాశ్రితం అనసూయా తదనైవ గృహ్య వీతీశనా కృత ఏవం చ క్రియమాణో హి మునీనా తపసి స్థితే. ఈవిడ అలాగా సమాధిలో ఉన్న ఆయన వచ్చేదాకా తిను కూడా అలానే చేసుకుంటున్నందుకు ఈవిడ కూడా ఆహారం గాని, నీళ్లు గాని ఏవి స్వీకరించలేదు. ఏది గ్రహించలేదు. ఈ ప్రకారంగా మహర్షులారా, వాళ్ళిద్దరూ కూడా అంతలాగా లీనమైపోయి ఉన్నారు. అనసూయ కూడా ఆ పరమేశ్వరుడు యొక్క భజనలోనే తత్పరురాలైపోయి ఉన్నది. అయితే ఇంక ఎంత చెప్పినా సరే అది
తక్కువే అనిపిస్తుంది వాళ్ళకున్న ఆ భక్తికి, వాళ్ళు చేసే ఆ విధానాలకి. అయితే దీని తర్వాత ఆయన అంతలాగా అత్రి మహర్షి తీవ్రమైన తపస్సు చేస్తూ, ఈ అనసూయాదేవి ఏమో అలా సేవ చేసుకుంటూ అటు పరమేశ్వర్ భజనలో ఉన్న కారణంగా తర్వాత ఏమైందన్నది కూడా నేను వివరించి చెప్తాను అని చెప్పారు. దీంతో శివ మహాపురాణంలో కోటి రుద్ర సంహితలో థర్డ్ చాప్టర్ సంపూర్ణం.